హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1కి సంబంధించిన నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సరే, ఇప్పుడు దీన్ని నాట్ అండ్ ఎగ్జాక్ట్లో మెథడ్ 5 అని చెప్తాను. సో ఎలా అనేది ఒక్కసారి మెథడ్ 1 ఎందుకు చేయకూడదు, 2 ఎందుకు చేయకూడదు, 3, 4 ఎందుకు చేయకూడదు, 5 ఎందుకు చేయాలి, ఎలా సార్ అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్ని లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్, బెర్నౌలీస్ ఈక్వేషన్ చేయొచ్చా. యూనిట్ 1లో ఇవే కదా ఉండేవి మనకి. సో అక్కడ dy/dx అక్కడ ఎక్కడ లేదు కూడా. సో కాబట్టి లీనియర్ ఇన్ వై చేయలేము, ఎక్స్ చేయలేము, బెర్నౌలీస్ కూడా చేయలేము. మరి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే mdx ప్లస్ ndy ఫామ్ ఉంటుంది. ఓకే, సో మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని mdx ప్లస్ ndyతో కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేసిన తర్వాత mn వస్తాయి. ఆ mని మనం yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, nని xతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. రెండు ఈక్వల్ అవుతాయి. ఇవి రెండు ఈక్వల్ అవుతే అప్పుడు మన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డి అని చెప్పచ్చు. మరి ఈ ప్రాబ్లం సో ఇలా కనుక్కుంటాం. ఇలా కనుక్కున్న తర్వాత ఇవి రెండు నాట్ ఈక్వల్ వస్తాయి. సో అప్పుడు మన ఇచ్చిన ఈక్వేషన్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈ అవుతుంది. నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈలో మనకి మొత్తం 5 మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్. సెకండ్ వన్ ఏంటంటే హోమోజీనియస్ మెథడ్. థర్డ్ వన్ మన ఇచ్చిన ఈక్వేషన్ ఇలా ఉండాలి, y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ xy dy గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇలా ఉండాలి. నెక్స్ట్ మెథడ్ 4లో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఆర్ దాన్నే కేడిఎక్స్ అంటాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, ఎక్స్ వేరియబుల్స్ లేకుంటే కాన్స్టెంట్ కూడా రావచ్చు. అయితే మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది అంటే డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ డివైడెడ్ బై ఎన్. ఇలా చేస్తే దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్ అని చెప్పచ్చు. ఓకే, సో మెథడ్ 5లో ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై ఆర్ కే డివై వేర్ కే ఈజ్ ఎనీ రియల్ నంబర్. ఓకే, అయితే ఎఫ్ ఆఫ్ వై దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై అది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. సో ఫస్ట్ దీన్ని రాస్తాం, డో ఎన్ బై డో ఎక్స్ రాస్తాం, మైనస్ అలానే ఉంటుంది డో ఎం బై డో వై డివైడెడ్ బై ఇక్కడ ఎన్ రాసాం, ఇక్కడ ఎం. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై ఆర్ కే అని చెప్పచ్చు. అది అన్నమాట. ఓకే, సో ఆ ఎఫ్ ఆఫ్ వైకి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం, ఈ పవర్ అప్లై చేస్తాం. సరే, అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎన్నవ మెథడ్ సార్ చూడండి. ఇన్స్పెక్షన్ మెథడ్ చూద్దాం. ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే అది ఫార్ములాని బేస్ చేసుకొని చేయగలుగుతాం. డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్, అదేవిధంగా డి ఆఫ్ ఎక్స్ బై వై స్క్వేర్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. ఇలా ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఇంటిగ్రేషన్ చేస్తాం వేరియబుల్ని సపరేట్ చేసిన తర్వాత. సో అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి ఆ ఫార్ములాస్ మీకు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పాను కూడా, మీరు చూడండి. సో ఇన్స్పెక్షన్ మెథడ్ని అప్లై చేయలేము. నెక్స్ట్ సెకండ్ మెథడ్ హోమోజీనియస్
మెథడ్. సో అంటే ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్ ఉండాలి. ఇక్కడ ఎంలో ఒక 2 టర్మ్స్ ఉన్నాయి. ఎం డిఎక్స్ ఇదంతా ఎం అనమాట. ఓకే, ఎక్స్కి పవర్ 2, వైకి 1, మొత్తం 3, ఇక్కడ 2. ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్ ఉందా? లేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. మెథడ్ 2 కూడా కాదు. మెథడ్ 3, సో ఇచ్చిన ఈక్వేషన్ y ఇంటూ సంథింగ్ లాగా ఉందా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 2xy ఆర్ ఎక్స్ స్క్వేర్ వై డివై ఎక్స్ ఇంటూ వై ఇంటూ లాగా ఉందా? లేదు లేదు. కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ given equation is not in the form of y into f of x by dx plus x into g of x by dy. అలా లేదు. మెథడ్ 3 కూడా కాదు. మరి మెథడ్ 4 ఆ 5 అని ఎట్లా గుర్తుపట్టాలి? సింపుల్ టెక్నిక్. m ఇది m కదా, m dx n dy. m లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 to 2 టర్మ్స్. n లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 to 3 టర్మ్స్. ఇక్కడ m లో ఎక్కువగా ఉన్నాయా టర్మ్స్, n లో ఎక్కువగా ఉన్నాయా? ఎన్లో ఎన్ ఎక్కువైతే డినామినేటర్లు ఎం అని గుర్తుపెట్టుకోండి. అంటే మెథడ్ 5 అని ఫిక్స్ చేయాలి. అదేవిధంగా ఎంలో ఎక్కువ టర్మ్స్ ఉండి ఎన్లో తక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఏదైతే ఆ టర్మ్కి డినామినేటర్లు బై ఎన్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఎన్ పెద్దది, అప్పుడు బై ఎం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. బై ఎం అంటే మెథడ్ 5 అని. ఓకేనా? ఎస్, ఇది అనమాట. ఇట్లా చేయాలి. ఓకే, ఒకవేళ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం సార్ అంటే, ఇన్ జనరల్గా మనం రెండు నాట్ ఈక్వల్ అయిపోతాయి. గివెన్ ఈక్వేషన్ రాసుకొని ఎండిఎక్స్ ఎన్డివితో కంపేర్ చేసి నాట్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇది రఫ్లో చెక్ చేస్తాం. ఫస్ట్ ఇది కనుక్కుంటాం, అది అంతా క్యాన్సిల్ అయిపోయి దట్ ఈస్ ద ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్సా కాన్స్టెంటా వస్తే మెథడ్ 4 అని. అట్లా సింప్లిఫికేషన్లో క్యాన్సిల్ ఏం అవ్వవు అంటే మెథడ్ 5ని అప్లై చేసుకోవాలి. ఓకే, ఎస్. కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లానికి ఎక్కువ టర్మ్స్ నేను చెప్పిన షార్ట్ కట్ సో మీకు చాలా యూజ్ అవుతుంది. మిగిలిన ప్రాబ్లమ్స్కి కూడా నేను చెప్పిన షార్ట్ కట్ అప్లై అవుతుంది, చూసుకోండి. సో ఫస్ట్ ఇంకా ప్రొసీజర్ని స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2x square into y minus 3y square dx plus 2 into x cube minus 12xy plus log y into dy is equal to 0. దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని mdx plus ndyతో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ m dx plus n dy is equal to 0 we get. అలా కంపేర్ చేస్తే క్యాపిటల్ M అంటే dx కోఎఫిషియంట్ క్యాపిటల్ M is equal to 2x square y minus 3y square. అదేవిధంగా క్యాపిటల్ N is equal to 2x cube minus 12xy plus log y. ఓకే, ఇప్పుడు ఎంని మనము వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఎంని వైతోనే ఎందుకు చేయాలి సార్ అంటే వర్కింగ్ రూల్, ఈ నాట్ అన్ ఎగ్జాక్ట్ డీని సాల్వ్ చేసేటప్పుడు. ఎస్, వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఎక్స్ టర్మ్ని పక్కన పెట్టుకోండి, మల్టిప్లైర్లో ఉన్నప్పుడు పక్కన పెట్టుకోండి, వైతోనే చేయండి. సపరేట్గా ఎక్స్ టర్మ్ ఉన్నప్పుడు దాని వాల్యూ 0. ఓకే, ఇక్కడ చూడండి వైతో చేయాలి, 2x² పక్కన పెట్టుకోండి. సో వైకి డిఫరెన్షియేషన్ 1 into 2x² మైనస్ వై ఉంది, వై స్క్వేర్కి 2y డెరివేటివ్ 2 into 3 6y. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా, ఎక్స్తోనే చేయాలి. వై సపరేట్గా ఉందనుకో దాని వాల్యూ 0. x5 మల్టీప్లేస్లో ఉన్నప్పుడు ఓన్లీ ఎక్స్తోనే చేసి వై టర్మ్స్ని అట్లని రాయాలి. ఎస్, ఎక్స్ టర్మ్ ఉంది, x³ డిఫరెన్షియేషన్ 3x². సో కాబట్టి 3 into 2 6x². ఇక్కడ y స్క్వేర్కి 2y ఎట్లనో 2 into 3 6.
ఎక్స్ క్యూబ్ 3x², 3 × 2 6. సో మైనస్ ఎక్స్తో చేయాలి, ఎక్స్కి 1 అయిపోద్ది, ఇంకా 12y అలానే రాస్తున్నాం. ఇక్కడ లాగ్ y ఉంది, అవసరమా? y టర్మ్ అవసరం లేదు. సో ఈ రెండు నాట్ ఈక్వల్ చూడు, ఇక్కడ 2x² ఉంది, అక్కడ 6x² ఉంది. -12y -6y దే ఆర్ నాట్ ఈక్వల్. ఒక్క టర్మ్ డిఫరెంట్ కన్నా రెండు నాట్ ఈక్వల్. therefore ∂m/∂y is not equal to ∂n/2x. so therefore equation 1 is not an exact D. అంటే given equation, therefore given equation is not an exact DE, not an exact DE కదా. ఇప్పుడు మెథడ్ ఏం చెప్పాను, 5 అని ఫిక్స్ చేశాను. సో ఫస్ట్ ఏం చేయాలి, ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ముందు ఫస్ట్ ∂n/∂x గుర్తుంచుకోవాలి, మైనస్ ∂m/∂y డివైడెడ్ బై క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అంటే ఇదే కదా, 6x² మైనస్ 12y మైనస్ ఆఫ్ మైనస్ మల్టిప్లై చేస్తాను, ∂m/∂y డైరెక్ట్గా చేస్తున్నాం, -2x² మైనస్ మైనస్ ప్లస్ 6y డివైడెడ్ బై M అంటే క్యాపిటల్ M అంటే ఇదే కదా. సో 2x² మైనస్ 3y². ఇప్పుడు 6x² మైనస్ 2x² ఎంత, 6 మైనస్ 2 అంటే 4x². నెక్స్ట్ మైనస్ 12y ప్లస్ 6y మైనస్ 6y డివైడెడ్ బై, ఇంకా డినామినేటర్లో ఇది ఈ టర్మ్ ఇట్లనే రాసేసి నెక్స్ట్ స్టెప్లో కామన్ తీద్దాం, ఓకేనా. 2x² మైనస్ 3y. న్యూమరేటర్లో నుంచి 2ని కామన్ తీసేద్దాం, అప్పుడు ఇంకేముంటుంది, 2x మైనస్ 3y, ఓకేనా. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకో, 2 × 2 4x, ఇక్కడ x² ఉంది కాబట్టి ఇది కామన్, ఓన్లీ 2నే తీసాను కాబట్టి 2 × 2 4x² మైనస్ 2 × 3 6 సరిపోయింది. ఇప్పుడు డినామినేటర్ నుంచి ఏం కామన్ తీయచ్చు, ఓన్లీ నువ్వు వైనే కామన్ తీయచ్చు, ఓకే. అప్పుడు ఇంకేముంటుంది అంటే 2x² ఉంటుంది, y కామన్ తీసాను మైనస్ 3y, ఓకేనా. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్, సో 2/y దట్ ఈస్ ద ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ y, ఓకే. ఎస్, ఇప్పుడు మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్కి ఫార్ములా ఇందాక చెప్పాను, e⁻∫f(y) dy ఈజ్ ఈక్వల్ టు e⁻∫2/y dy. ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న (1/y dy). డైరెక్ట్ ఫార్ములా (1/x log x) అవుతుంది, 1/y log y. లాగ్కి లెఫ్ట్ సైడ్లో ఏమి ఉండకూడదు, 2 ఉంది, సో దాన్ని ఏం రాసుకోవచ్చు, log y² రాయొచ్చు. బేస్ అనేది పవర్ అవుద్ది, log x⁻m ని m log x రాయొచ్చు, 2 log y. ఇప్పుడు e⁻log f(x) ఒక ఫార్ములా ఉంది మనకి, e⁻log f(x) ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f(x) మిగులుతుంది, అంటే y² అనమాట. అంటే ఇప్పుడు నంబర్ 1ని మనము y²తో ఐఎఫ్తో మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఇట్లా వస్తుంది, అప్పుడు m1 dx ప్లస్ n1 dy కంపేర్ చేసుకుని మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, రెండు ఈక్వల్ అవుద్ది, అప్పుడు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అవుతుంది. సొల్యూషన్ చేస్తాం. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ IF, then 1 becomes, ఓకే ఇక్కడే నోట్ చేస్తున్నా, దెన్ 1 ఇంప్లైస్, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను, y²తో మల్టిప్లై చేయండి, 2x² ఉంది, y²తో మల్టిప్లై చేస్తే y³ వస్తుంది, ఆల్రెడీ y² ఉంది, ఇంకా y² y⁴ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి 2 ఉంది, y²తో నువ్వు మల్టిప్లై చేయాలా, 2y² × x³ మైనస్ 12x, ఆల్రెడీ y ఉంది, y² అంటే y³ అవుతుంది, ఓకే. నెక్స్ట్ y² × log y, y² × log y, ఇప్పుడు నంబర్ 2 అంటాను. మళ్ళీ ఇది కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్, అంటే ఈక్వేషన్ 2 విత్ m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేస్తాం, అప్పుడు m1ని yతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, n1ని xతో, ఓకే.
చూడండి m1 అంటే ఇదే కదా, సో 2x² y³ - 3y⁴. m1ని xతో చేయాలి, yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. yతో చేస్తున్నప్పుడు x అట్లనే పెట్టండి, x² అట్లనే పెట్టండి. y³ కి డిఫరెన్షియేషన్ 3y², 3 × 2 6x² y². ఓకేనా? మైనస్ y ఉంది, y⁴ కి డిఫరెన్షియేషన్ 4y³, 4 × 3 12y³ అన్నమాట. ఓకేనా? d/dx ఆఫ్ x⁴n ఫార్ములా ఏంటి? n × x⁴n - ఈ పవర్ బేస్ అవుతుంది, మళ్ళీ ఈ పవర్ నుంచి ఒకటి తగ్గించేయాలి అంతే. ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 4 × 3 12 అవుద్ది. ఎస్, ఇప్పుడు n1 చూద్దాం. n1 అంటే ఇదే కదా. ఎస్, 2x³ y² - 12xy³ + y² × log y. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే n1 అని xతోనే చేయాలి, y మనకు సంబంధం లేదు. y సపరేట్గా ఉంటే దాని వాల్యూ 0. ఓకే, ఇక్కడ x² ఉంది, x³ ఉంది, x³ కి డిఫరెన్షియేషన్ y² ని పక్కన పెట్టుకో, 2ని పక్కన పెట్టుకో, x³ కి డెరివేటివ్ 3x², 3 × 2 6x² y². ఓకే, చూడు ఫస్ట్ టర్మ్ ఒకటి మైనస్, మళ్ళీ మల్టిప్లైర్లో ఉన్నాయి, ఓన్లీ xతోనే చేయి. x కి డెరివేటివ్ 1 అంటే 12y³ అట్లనే రాసేయాలి. చూసుకో, అది y అవసరమా లేదు, సో రెండు ఈక్వల్ వచ్చేసాయి. దేర్ఫోర్ ∂m1/∂y = ∂n1/∂x. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్, దేర్ఫోర్ అంటే ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ DE. మరి ఎగ్జాక్ట్ DE అన్నప్పుడు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. Therefore, solution to equation 2 is, so formula ఏంటంటే ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్ ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N1. ఇది ఫార్ములా గుర్తించుకోవాలి, నాట్ ఇన్వాల్వింగ్ x into dy = c. ఓకే, ఇంటెగ్రల్ m1 dx ఇదంతా రాసాయి, 2x² y³ - 3y⁴ dx ప్లస్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. n1 లో ఉన్న టర్మ్స్ xతో ఇన్వాల్వ్ కాకూడదు, x ఉండకూడదు. ఇది తీసుకో, y² log y ఇంటూ dy అలానే రాయాలి, = c. ఇంటిగ్రేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుద్ది. ఇక్కడ y కాన్స్టెంట్, 2 కూడా కాన్స్టెంటే, 2 × y³ ఇంకా x² dx -3 కాన్స్టెంట్, y⁴ కూడా కాన్స్టెంటే, ఇంటెగ్రల్ dx ప్లస్ y² × log y dy = c. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఓకే, సో 2y³ × x² కి ఇంటిగ్రేషన్ x³/3 -3y⁴ అలానే రాస్తున్నా, ఇంటెగ్రల్ dx అంటే x అయిపోతుంది. ఎస్, షార్ట్ కట్ మెథడ్, యారో మార్క్ మెథడ్ అని చెప్పండి. రెండు వేరియబుల్స్ మల్టీప్లైస్లో ఉంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ చూడండి, నేను అప్లై చేసే ట్రిక్ హైలైట్ రూల్ని ఉపయోగించుకుంటా. ఇక్కడ y² కి డెరివేటివ్ 2y, 2yకి 2, 2కి 0. సో ఈ రెండిట్లో ఏ టర్మ్ అయితే త్వరగా 0 అవుద్దో దాన్ని రైట్ సైడ్లో తీసుకోవాలి యారో మార్క్కి. అట్లనే y కి పవర్ 2 ఉంటే 2 డౌన్ యారో మార్క్, yకి పవర్ 1 ఉంటే 1 డౌన్ యారో మార్క్. ఓకే, log yకి డెరివేటివ్ 1/y, 1/yకి -1/x² డెరివేటివ్, అట్లా చేస్తూ పోతే 0 రాదు log y. ఓకే, అయితే నేను ఇట్లాంటి మెథడ్లో ఉన్నప్పుడు డెరివేటివ్ ఏదైతే ఈ 2 టర్మ్స్లో 0 చేస్తామో దాన్ని రాయకూడదని చెప్పాను. లాగ్లో ఉంటే సపరేట్గా చెప్పాను లాగ్ టర్మ్. సో దీనికి సంబంధించిన ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను లింక్ని షేర్ చేస్తాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి
ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ని వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ వై ఇట్లా ఉంటే ఏదైతే టర్మ్ జీరో అవుతుంది దాన్ని రైట్ సైడ్ తీసుకోవాలి. కానీ లాగ్లో ఉన్నప్పుడు మాత్రం గుర్తుంచుకోవాలి, ఏం చెప్పానంటే లాగ్ టర్మ్ని రైట్ సైడ్లో తీసుకోవాలి, మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్లో తీసుకోవాలి. వై స్క్వేర్ టెన్స్ టు లాగ్ వై. ఇప్పుడు ఒక డౌన్ యారో మార్క్ ఒకటి స్టాప్ చేయాలి. ఆల్టర్నేటింగ్ సింబల్స్ ఇక్కడ వేయకూడదు, ఫస్ట్ ప్లస్ మైనస్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయాలి. లాగ్ వైకి డిఫరెన్షియేషన్ 1/y. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ y³/3 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు యారో మార్క్ని ఎలా వేయాలి అంటే చూడండి, ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ప్లస్ 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 అంటే లాగ్ y ఇంటూ y³/3, లాగ్ y ఇంటూ y³/3. అదేవిధంగా ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, మైనస్ ప్లస్ మైనస్ మళ్ళీ ప్లస్ మైనస్ ఇంటెగ్రల్ రెండింటిని మల్టిప్లై చేయండి, y³/3 ఇంటూ 1/y dy ఈజ్ ఈక్వల్ టు c. ఇది అన్నమాట. ఎన్నో ప్రాబ్లమ్ చేశాను, కావాలంటే మీరు ఒకటి చూడండి. నెక్స్ట్ 2y³ ఇంటూ x³/3 మైనస్ 3xy/4 ప్లస్ లాగ్ y ఇంటూ y³/3 మైనస్ ఇక్కడ y క్యాన్సల్, 1/3 కాన్స్టెంట్ డైరెక్ట్గా చేస్తున్నా, ఇంకా y స్క్వేర్ ఉంటుంది, y² dy, y స్క్వేర్కి ఇంటిగ్రేషన్ y³/3, ఇక్కడ y స్క్వేర్ ఉంటుంది కాబట్టి y³/3 ఈజ్ ఈక్వల్ టు c. ఎస్, ఎల్సిఎం చేయండి, 3 అక్కడ 3, 9కి 3కి ఎల్సిఎం ఎంత? 3 అవుద్ది. సారీ 9కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 9 అవుతుంది. ఎస్, ఇప్పుడు మనం ఎల్సిఎం ఇట్లా చేస్తూ ఉంటాం. 9 3 టేబుల్ 9 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 3 టైమ్స్. 3 ఇంటూ 2 6 x³ మైనస్ ఇక్కడ దీనికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి, 9 ఇంటూ 3 27 xy/4 ప్లస్ ఇక్కడ 3 టేబుల్లో 9 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 3 టైమ్స్, 3 ఇంటూ లాగ్ y ఇంటూ y³ మైనస్ 3 ఇంటూ 3 9, ఎల్సిఎం 9 క్యాన్సిల్ అయిపోయి ఇంకా y³ మిగులుతుంది. సో ఇంతటితో మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఈ 9ని అటు సైడ్ తీసుకెళ్తే బై 9 ఇంటూ 9 అయిపోద్ది, 6 x³ మైనస్ 27 xy/4 ప్లస్ 3 ఇంటూ లాగ్ y ఇంటూ y³ మైనస్ y³ ఈజ్ ఈక్వల్ టు 9c. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.